నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాటు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీశాట్ CEO సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్ సాక్షిగా భారత హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఒకటి, అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, మీరు ఊరికి అంబేద్కర్ ఎందుకంటారు అనకూడదు అనే విధంగానే ఉన్నాయి. మీరు ఆ దేవుని తలుచుకుంటే ఓ 7 జన్మల ప్రాప్తి జరుగుతుంది అనే విధంగా మాట్లాడారు. మీరు ఎందుకు అట్లా పోల్చాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు వేరు, అంబేద్కర్ వేరు. అంబేద్కరు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి, మనం గౌరవించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందు రాజ్యాంగాన్ని రూపొందించిన వారినే మనం గౌరవించుకోకపోతే ఎట్లా? అసలు మీరు ఆ పోల్చడం ఏంది అంటున్నా. అసలు పోల్చడం అనేది తప్పు. ఎందుకు మీరు అంబేద్కర్ అంటే మీకు ఎందుకు ఇబ్బంది ఏంటి? అదొక ఫ్యాషన్ అయిపోయిందని చెప్తున్నారు. లేలే, ఇబ్బంది ఏంటి అంటున్నా. మీకున్న ఇబ్బంది ఏంది? ఎందుకు మీకు భయం? అంబేద్కర్ అంటే ఎందుకు భయం? అంబేద్కర్ గారు అంటే ఎందుకు మీకు భయం? సో మీరు రాజ్యాంగాన్ని మార్చేద్దామని ఒక ఆలోచన మీకు మొదటి నుంచి ఉన్నది. ఆ పార్టీకి, ఆ వ్యవస్థకు ఆ మూలాలు ఎక్కడంటే వారికి ఉన్న ఆ పార్టీ పుట్టిందే RSS మూలాలతో. సో వారి మొత్తం కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే మొదటి నుంచి ఒక ఆలోచన అయితే ఉన్నది. సో ఎట్లా దీన్ని మార్చాలి అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు తెలుస్తారు, ఊరికే తెలుస్తారు, వీళ్ళు ఆ అంశాన్ని తెరపైకి తెస్తారు అనేది ఒక ఆలోచన వాళ్ళకి మొదటి నుంచి ఉన్నది. సో అందులో భాగంగానే చిన్నగా చర్చకు పెట్టిరేమో, వాళ్ళకు ఒక వ్యూహాత్మకంగా చర్చకు పెట్టిరేమో అనేది అనిపిస్తున్నది. దేశం మొత్తం కూడా అంబేద్కర్ యొక్క నామస్మరణం నడుస్తున్నది. దీన్ని ఎందుకు అంటున్నారు అనే విధంగానే ఆయన వ్యాఖ్యలు అయితే అట్లా కనపడుతున్నాయి. సో అది మంచిది కాదు. రాజ్యాంగమే మనకు ఒక దేవుడు. ఊకి మళ్ళీ మీరు మరి ఎవరిని వాళ్ళ అసలు ఇండైరెక్ట్గా ఎవరిని తలుచుకోవాలని చెప్తున్నారో అది చెప్పలేకపోయారు. మళ్ళీ దేవుడు అని మాట్లాడారు కానీ ఏ దేవుడు అనేది చెప్పలేకపోయారు. ఒకటి, మనం రాసుకున్న పార్లమెంటరీ వ్యవస్థ రాజ్యాంగాన్ని గౌరవించుకోకపోతే అసలు మీరు ఈ పోలికనే తప్పు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాళ్ళు అవమానించినట్టు. కానీ మన రాజ్యాంగంలో ఇన్ ద గాడ్ అని రాసుకోలేదు, వీఆర్ ద పీపుల్ అని రాసుకున్నాం. నిజమేనా? ఇప్పుడు యాక్చువల్గా అసలు రాజ్యాంగం ఎవరి కోసం రాసుకున్నాం? దేవుళ్ళ కోసం రాసుకోలే కదా, ప్రజల కోసమే కదా. ప్రజల కోసమే కదా. ఎవరికొరు గౌరవించుకోవాలి, ఎవరెవరు ఎట్లా ఉండాలి, భారతదేశంలో ఎట్లా నిర్మాణమై ఉండాలి, అధికారాలు ఎవరికి ఎట్లా ఉంటాయి, పార్లమెంటరీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఎట్లా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో నిర్మితమై ఉన్నాయి. సో ఇది ప్రజల కోసము మనం రూపొందించుకున్న రాజ్యాంగము. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప ఆలోచనతో అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించి ఈ రాజ్యాంగాన్ని మనకు అందించారు. సో అటువంటి వ్యక్తి పైన మీరు సభలో పోల్చడమే తప్పు. అంటే అమిత్ షా వ్యాఖ్యలు మనం కొద్దిసేపు పక్కన పెడితే బీజేపీ మళ్ళీ మనస్మృతిని అమలు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఏ స్మృతిని అమలు చేసినా ఇలా దేశ ప్రజలు ఒప్పుకోరు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిందే. సో కాలానుగుణంగా అక్కడక్కడ అమెండ్మెంట్స్ జరగలేదని కాదు. అమెండ్మెంట్స్ ప్రియాంబుల్స్కు లోబడే జరగాలి. అవి ఎప్పుడే కానీ రాజ్యాంగానికి లోబడే అమెండ్మెంట్స్ జరుగుతాయి. కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని చేర్పులు చేయాల్సి ఉంటుంది. చేర్పులు అంటే కొత్త విధానాలు రూపొందించినప్పుడు, కొత్త ఈ దేశంలో కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీకి అనుకూలంగా కొన్ని రాజ్యాంగంలో కొన్ని చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది, మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ఎవరు వ్యతిరేకం ఏం కాదే. కానీ నా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వక్రీకరించింది, అంబేద్కర్ని అవమానించిందే కాంగ్రెస్. నెహ్రూనే అంబేద్కర్కి ఎన్నికల్లో ఓడించారని చెప్పేసి అమిత్ షా వ్యాఖ్యలు. ఇప్పుడు వాళ్ళు ఏదో అంబేద్కర్ గారిని నెహ్రూ ఓడించింది, వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? వీళ్ళు ఇలా ఆ రోజు చాలామంది అంతా కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన రూపొందించాలని చెప్పి అంబేద్కర్ గారే చాలా మేధావి, అంబేద్కర్ గారే ఇది పని చేయగలరు అని చెప్పి ఆ రోజు నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ
మహాత్మా గాంధీ కానీ ఇతర స్వతంత్ర సమరయోధులంతా కలిసి అంబేద్కర్ గారికి అప్పచెప్పారు. ఇంత ఇంత రాజ్యాంగానికి సంబంధించిన రూపొందించడానికి ఆయనకు అప్పచెప్పారు. ఇంకెట్లా అవమానించినట్టయితుంది? ఏం వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ రోజు మరి ఇంతమంది ఉన్నారు కదా, అంబేద్కర్ గారికి ఎందుకు అప్పచెప్పారు? ఆయన చేయగలడనే చేయరు కదా. మరి వాళ్ళలో ఎటువంటి వివక్ష లేదు కదా. చేయగలడు కాబట్టి అప్పచెప్పారు, రాయగలడు కాబట్టి అప్పచెప్పారు. నిజంగానే వాళ్ళకు వేరే ఆలోచనలు ఉంటే చేయరు కదా అట్లా. అంటే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా మీరు అధికారంలో ఈపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విగ్రహం కూడా పెట్టలేదు, మేము వచ్చిన తర్వాత పెట్టామని చెప్పి. ఇప్పుడు మరి ఆ క్రెడిట్ తీసుకోమని ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు ఎవరైనా వద్దంటున్నారా? మరి ఇదెందుకు మాట్లాడినట్టు? ఈ అంశాలు ఈ మాటలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి మరి మీ నోట? అంటే మీకు ఎక్కడో ఒక ఆలోచన ఉన్నది. లేని మనసులో లేనిది బయటికి రాదు. వాళ్ళ ఆలోచన ఏదో ఉన్నది. అందుకోసమే ఇవాళ కేంద్ర హోంమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేశారని మనం భావించాలి.